జనగామ జిల్లాలో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా ఒక హైవే చేజింగ్ కలకలం సృష్టించింది. పార్కింగ్ చేసి ఉన్న ఒక భారీ ప్రైవేట్ బస్సును అపహరించిన దొంగ దాన్ని సూర్యాపేట హైవే వైపు అత్యంత వేగంగా నడుపుకుంటూ పరారయ్యాడు. ఈ క్రమంలో సింగరాజపల్లి టోల్గేట్ వద్ద బారికేడ్లను ఏకంగా 3 సార్లు బస్సుతో బలంగా ఢీకొడుతూ విధ్వంసం సృష్టించాడు. టోల్గేట్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ బస్సును వెంబడించి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జనగామలో నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును ఎవరూ లేని సమయం చూసి దొంగ చాకచక్యంగా స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు పోనిచ్చాడు. అయితే హైవేపై వేగంగా వెళుతున్న ఈ బస్సు సింగరాజపల్లి టోల్గేట్ వద్దకు రాగానే టోల్ కట్టకుండా తప్పించుకునే క్రమంలో టోల్గేట్ బారికేడ్లను 3 సార్లు అతి ఘోరంగా ఢీకొట్టించారు. బస్సు డ్రైవింగ్ స్టైల్ మరియు పరుచుడు కొట్టుడును చూసి అనుమానించిన టోల్ సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. వెంటనే హైవే సిబ్బందితో కలిసి బస్సును చుట్టుముట్టి దొంగను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని నిందితుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి మీరు చూపిన ఓర్పు మరియు ఈ వింత ఆలోచన బాగుంది, కానీ దానికి ఏకంగా బస్సుని దొంగిలించాలా అంటూ పోలీసులు సైతం తరలిపట్టుకున్నారు. తాను తిరుపతి వెళ్లడానికి ఈ బస్సును దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకోవడం గమనార్హం. ఏమిండుందా నా పట్టుకపోయేది గాడిది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? ఏం వెంకన్న? చిట్టమైన వెంకన్న. మీ నాన్న పేరు? ఏం ఏడికి వేస్తానా మరి నువ్వు? తిరుపతి. తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా నేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. అది ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు? ఏం దగ్గర పోదామని, ఏ దేవుని దగ్గర? చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి గడికి పోదామని వెళ్ళిన, బయటకు వెళ్ళిన. నీకు ఇట్లా డౌట్ వచ్చింది ఇంకి? నేను రోడ్లో ఉన్నా టైంలో మనకు బస్సులు రావుగా. అవును, బస్సులు ఎందుకు వస్తుంది ఆడితే గుద్దిండు దాన్ని. దేని గుద్దిండు? దాన్ని గుద్దిండా? గద్దె గుద్దిండు.
ఆ. చీకట్లో వచ్చేసి దగ్గర అని చెప్పేసి లేచి సైడ్